ప్రైజ్ ది లార్డ్. సామెత తెలుసుకుందామా? 24వ అధ్యాయము 14వ వచనం. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ఆత్మకు జ్ఞానము చాలా అవసరం. జ్ఞానము మనకి ఎంత మేలు చేస్తుందంటే, మనకి ముందు గతిలో మేలును చేస్తుంది. మన ముందు జీవితానికి అదెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన ఆశ భంగం కానేరదంట. మరి ఏం సంపాదించుకుంటున్నావు? డబ్బు సంపాదించుకోవడానికి, మనుషులను సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాం. అయితే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం ఎవరి దగ్గర దొరుకుతుందంటే, బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు క్రీస్తునందే గుప్తమై ఉన్నాయి. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నాకు జ్ఞానం ఇయ్యా అని అడిగితే ఆయన జ్ఞానం ఇస్తారు. ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదివితే, దీని గురించి తెలుసుకుంటే, దీన్ని వింటే నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, నీ కుటుంబ జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ వ్యాపారంలో, స్త్రీల ముందు, పురుషుల ముందు, పెద్దల ముందు, చిన్నారుల ముందు ఎలా ప్రవర్తించాలో దేవుడిని జ్ఞానం ఇస్తాడు. నీ జ్ఞానం ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజుల్లో ఎంతో పెద్ద చదువులు చదువుతున్నారు, కానీ మనిషికి జీవితాన్ని జీవించే పద్ధతిగా నడిపించుకునే జ్ఞానం సంపాదించుకోలేకపోతున్నారు. ఒక టీచర్, ఎందుకమ్మా సెల్ ఫోన్ చూసి పాడైపోతున్నావు అని ఫోన్ లాక్కుంటే, ఆ యవనస్త్రాలు ఏం చేసిందో తెలుసా? చెప్పు తీసుకొని ఆ టీచర్ని కొడుతుంది. అది ఎంత అవమానకరం! ఎలాంటి భయంకరమైన సమాజంలో మనం ఉంటున్నాం. ఆ అధ్యాపకురాలిని, ఆ యొక్క పాఠాలు చెప్పేటువంటి ఒక చక్కని తల్లిని ఆమె చెప్పుతో కొట్టడం ఎంత భయంకరం! ఎలాంటి సమాజంలో మనకు వచ్చాం? ఇలాంటి వాళ్ళు ఏమైనా బాగుపడతారా? ఇలాంటి వాళ్ళు ఏమైనా అభివృద్ధి చెందుతారా? వాళ్ళ ముందుగతి ఎలా ఉంటుంది? కోపిష్ఠులుగా, గర్విష్ఠులుగా, అహంకారులుగా, తమను గద్దించేవారిని, తమను సరిచేసేవారిని, బాధ పెట్టేవారిగా ఉన్న వాళ్ళ యొక్క భవిష్యత్తు ఛిద్రమైపోదా? వారి జీవితం పాడైపోదా? వారి నాశనానికి వెళ్ళరా? జ్ఞానం తెచ్చుకో. దైవికమైన జ్ఞానం ఉంటే పెద్దల్ని గౌరవిస్తావు, తల్లిని గౌరవిస్తావు, తండ్రిని గౌరవిస్తావు, నీతి న్యాయాలు కలిగి జీవిస్తావు, పరిశుద్ధత కలిగి బ్రతుకుతావు. తద్వారా నీ ముందుగతిని మంచిగా ఉంచుకుంటావు, నీ ఆశ భంగం కానేరదు.